మనకి నల్లమల ఫారెస్ట్ ఎంటర్ అయ్యే ముందు మనకి చెక్ పోస్ట్ ఉంది. పోలీస్ చెక్ పోస్ట్ గవర్నమెంట్ ఇది ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి ఎందుకు చెక్ చేస్తారంటే మందు కానీ సిగరెట్ కానీ ఇట్లాంటి మత్తు పానీయాలు తీసుకోవద్దని. ఇప్పుడు మనం హనుమాన్ దగ్గరికి వెళ్దాము. సూపర్. హనుమాన్ టెంపుల్లో హనుమాన్ దర్శనం చేసుకొని మనం చలో మనం రిటర్న్ వెళ్దాం. మనం వెంకటాపురం నుంచి 5 కిలోమీటర్ల లోపలికి వచ్చాం కదా. హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఒక 1 మినిట్ నడిచినాక ఇదేదో ప్లేస్ ఉంది. ఇది అసలు హిందూ పుణ్యక్షేత్రంలో ఇది ఎందుకుందో నాకైతే అర్థమవుతుంది. మరి అన్య మతస్థుల వాళ్ళ టెంపుల్స్ ఎందుకున్నాయో మనకు అది అర్థమవుతలేదు. నేనైతే దర్శించుకుంటలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలా? చలో వెళ్దాం పదండి. మనం ఇప్పుడు నాగలోటికి దగ్గరలో ఉన్నాము. జస్ట్ ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోతాము. ఇక్కడ చాలా బాగుంది నాకు ప్రాంతం, అందుకే తీస్తున్న వీడియో. మనం ఇటు వెనకకి వస్తున్నాం కదా, ఇట్లా వచ్చినాక చిన్న కాలం ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ చిన్న వర్షాకాలం అయితే కొంచెం వాగు ఉంటుందంట. ఈ వాగు వాటర్ చిన్నగా ఉన్న వాటర్ సూపర్ ఉన్నది. దానికోసం చేస్తున్నాయి. ఇక్కడ ముఖం కాలు చేతులు కడుక్కొని అవి ఇట్లా వెళ్ళిపోవాలా. ఈ వాటర్ ఇంత ప్యూర్గా ఉన్నాయంటే చూపిస్తాం మీకు, జూమ్ చేసి చూడండి. సూపర్గా ఉన్నాయి. మనకి మినరల్ వాటర్ కూడా పనికిరాదు. మనం అనుకుంటాము వాటర్ తాగితే రోగాలు పోతాయి అంటారు. ఎందుకంటే చాలా పైనుంచి వస్తుంది కాబట్టి వేర్లో అన్ని చెట్ల వేర్లు టచ్ అయ్యి వస్తుంది. చాలా ఆయుర్వేదిక్ వాటర్ ఇది అంటారు. ఇది ఇప్పుడు నాగలోటి అనే ప్రాంతానికి వచ్చాము. ఈ నాగలోటికి 15 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ. మనకి ఇక్కడ వీరభద్ర స్వామి ఉండు, శివుడు ఇక్కడ కూడా. ఇక్కడ ఆయన దర్శనం చేసుకొని ఈ కొలనులో పూర్వం దేవతలు స్నానం చేసేవాళ్ళంట. మంచినీటి బావి అంటే ఇది. ఒకప్పుడు పూర్వకాలంలో దేవతలు ఋషులు ఈ బావిలో నీరు తాగేవాళ్ళంట. నిజంగా సూపర్గా ఉన్నాయి వాటర్. చూపిస్తా చూడండి మీకు. చాలా మంది తాగుతున్నారు వాటర్ ఇక్కడ. ఈ వాటర్ ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి. మంచినీటి బావి దాటినాక ఇక్కడ ఫ్రీ అన్నదానం చేస్తున్నారు. ఇంత పెద్ద అడవిలో మేము ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్లు వచ్చినాం వెంకటాపురం నుంచి. అంత పెద్ద అడవిలో దారి లేదు సరిగా. అట్లాంటి ప్రాంతంలో మనకి అన్నదానం చేస్తున్నారు. ఎంతమందికి అనుకున్నావు? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 30 కాదు, 40 కాదు, 100 మంది పైగా ఉన్నారు. అంతమందికి అన్నదానం ఫ్రీ ఇక్కడ. ఓరి నాయనో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మనకి మెట్లు టైప్ ఉన్నాయి ఇక్కడ. వామ్మో చూడండి ఒకసారి బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా మొత్తం మెట్లు ఇట్లున్నాయి ఎక్కాలంటే. అమ్మా ఎండేమో చంపుతుంది బయట పైనకి వెళ్ళి. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. చూడండి ఇట్లున్నాయి మెట్లు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నాగలోటి తర్వాత మనమేమో మెట్లు వస్తాయి. ఆ మెట్లు ఎట్లా ఉంటాయి అంటే మనం వేసుకున్న చెడ్డీ ప్యాంటు లుంగి ఏదున్నా జారిపోవాల్సిందే. అంత భయంకరంగా ఉంటాయి. వామ్మో సగం ఎక్కిన ఈ వీడియో చేస్తున్నా నేను. నాగలోటి తర్వాత ఇంకోటి భయంకరమైన ప్లేస్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు. వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఎక్కి 3-4 సార్లు వచ్చిన వాళ్ళు అంట. వాళ్ళు చెప్తున్నారు చూద్దాం. మేబీ ఇక్కడికి వచ్చినాక మస్తు అలసిపోయినాం మేమైతే. చాలా చాలా డేంజర్గా ఉంది ఇక్కడ. మేబీ ఇది ఫస్ట్ పార్ట్, దీంతో ముగిస్తా అనుకుంటా నేను. నేను ఇప్పటికే టఫ్ అని పక్క వాళ్ళతో వస్తున్నారు భక్తుల వాళ్ళతో అంట. వాళ్ళు ఏమన్నారు అంటే ఇది తక్కువ చూసినావు, దీని తర్వాత ఉంటుంది మీకు భీముని కొలని, ఆడ చూపిస్తుంది మీకు పెద్ద లోయలు. ఎక్కడం ఒక టాస్క్, దిగడం ఒక టాస్క్ అంటున్నారు. మనం నాగలోటి దాటి వచ్చినాక ఫస్ట్ గోపురం మనకి దర్శనం ఇచ్చింది. ఇదే మనకి ఫస్ట్ గోపురం.
నాగలోటి దాటినాక మొత్తానికి మనం నాగలోటి నుంచి దామర్లకోటకి వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు ఉంది. నాగలోటి నుంచి రెండో గోపురం వచ్చింది. ఇప్పుడు మనము ఫస్ట్ గోపురం దాటినాం కదా, సెకండ్ గోపురం వచ్చింది. ఈ సెకండ్ గోపురం మొత్తం మనకి శిథిలావస్థకు చేరింది. సెకండ్ గోపురం చూడండి ఎంత శిథిలావస్థకు వచ్చిందో, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణం నాయుడు ఛానల్లో మీకు చూపిస్తాను మన హిందూ పుణ్యక్షేత్రాలు నా కళ్ళతో. ఇప్పుడు మనము శ్రీశైలానికి వెళ్తున్నాం బై వాక్. నల్లమల ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి. మనకి నల్లమల ఫారెస్ట్ నుంచి వెళ్ళాలంటే మన వెంకటాపురం, ఈ వెంకటాపురం నుంచి మనకి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ శివాలయం దర్శించుకోవాలి. ఈ వెంకటాపురంలో శివాలయంలో ఫస్ట్ దర్శనం చేసుకొని, అలాగే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది మనకి దారి. వెంకటాపురం నుంచి బై వాక్ 50 కిలోమీటర్ ఉంటుంది. వెంకటాపురం నుంచి 50 కిలోమీటర్ ఉంటుంది మనకి నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్ నుంచి మనము శ్రీశైలానికి వెళ్ళాలా. ఇప్పుడు మనము బై వాక్ వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ మనకి టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది, ఆ దారి నుంచి లోపలికి వెళ్దాం పదండి. ఈ వెంకటాపురం అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నుంచి వెంకటాపురం గ్రామం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ మనకి ఈ వెంకటాపురం నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే నల్లమల ఫారెస్ట్ నుంచి 50 కిలోమీటర్లు, ఇంచుమించు 40 నుంచి 50 కిలోమీటర్లు వెళ్ళాలా. కాకపోతే ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, ఈ నల్లమల ఫారెస్ట్ నుంచి అందరు చెప్పులు షూతో వెళ్తారు, కానీ కొంతమంది ఏంటంటే వితౌట్ చెప్పులు షూ లేకుండా వెళ్తారు. మేము చాలా మంది చూసాము వెంకటాపురం నుంచి నడిచేవాళ్ళని చెప్పులు లేకుండా వెళ్తున్నారు ఈ నల్లమల ఫారెస్ట్ నుంచి. ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్ మనకి హనుమాన్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి వెంకటాపురం నుంచి లోపలికి వెళ్ళినాక 5 కిలోమీటర్లు నడాల్సి వస్తుంది. ఈ వెంకటాపురం నుంచి విలేజ్ నుంచి మనం ఫారెస్ట్ కి రీచ్ కావాలంటే ఫస్ట్ ఈ వెంకటాపురం దాటాలా. ఈ వెంకటాపురం దాటాలంటే 5 కిలోమీటర్ ఉంటుంది. 5 కిలోమీటర్ వెళ్ళినాక మనకి పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ నుంచి మనకి నల్లమల ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది. హనుమాన్ టెంపుల్ విగ్రహం వస్తుంది. అక్కడ నుంచి మనకి మెయిన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే ఫారెస్ట్ ఎంట్రీ అవుతుంది. ఆ ప్రాంతం చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. ఒక్కసారి ఈ యాత్ర ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైనది, అందులో సాహసోపేతమైన యాత్ర ఇది. నాకు చాలా చాలా ఇష్టమైన యాత్ర. చూసాము ఇప్పుడు నేను నా ఫ్రెండ్ రాజేష్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూపిస్తా, అతను కూడా చూస్తుంటే నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మనం వెంకటాపురం నుంచి శ్రీశైలానికి నల్లమల ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాం కదా, బయలుదేరే ముందు ఒక్కసారి నమ పార్వతిపదే హర హర మహాదేవ్. మనం వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి హర హర శంభో శంకర అని మన యాత్రను కొనసాగిస్తాము. వెంకటాపురం నుంచి మొదలయ్యే యాత్ర తొలుత సాధారణ మట్టి రోడ్లోనే కొనసాగుతుంది. ఆ తర్వాత నల్లమల అడవిలోకి ప్రవేశిస్తుంది. నాగలూటి అనే చెంచలగూడెం దాటిన తర్వాత నుంచి అడవి బాట పట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనది వెంకటాపురం నుంచి విలేజ్. ఇది వెంకటాపురం విలేజ్ నుంచి మనకి పాదయాత్ర స్టార్ట్ అయింది. 50 కిలోమీటర్ ఉంటుంది. చలో ఇక్కడ మీకు విలేజ్ ఎలా ఉంటుందో మీకు బై వాక్ చూపిస్తాము. నేను నా ఫ్రెండ్ రాజేష్ ఇక్కడనే ఉంటాడు మన నంద్యాలలో. మీరు ఇంతకుముందు యూట్యూబ్లో చూసి ఉంటారు. మనం ఇప్పుడు వెంకటాపురం విలేజ్ నుంచి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. దాన్ని గోసాయి కట్ట అని కూడా అంటారు. ఈ వీరాంజనేయ స్వామి టెంపుల్ నుంచి 9 కిలోమీటర్లు నడిచిన తర్వాత శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ వస్తుంది. దాన్ని నాగలూటి ప్రాంతం అని కూడా అంటారు. ఈ నాగలూటి ప్రాంతం నుండి మనకి దట్టమైన అరణ్యం ప్రారంభం అవుతుంది. ఈ నాగలూటి నుంచి 8 కిలోమీటర్లు నడిచిన తర్వాత దామర్లకుంట వస్తుంది. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు పెద్ద చెరువు. టోటల్ 25 కిలోమీటర్లు అన్నమాట. శ్రీశైల మహాపుణ్యక్షేత్రానికి కాలిబాటన మనము నల్లమల ఫారెస్ట్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఒక మ్యాప్ ఇచ్చింది. అంటే ఎంత దూరము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనో మ్యాప్ ఇచ్చింది. మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి చూడండి. మనము ఆత్మకూరు నుంచి స్టార్ట్ ఉంది మ్యాప్ లో, కానీ మనం స్టార్ట్ చేస్తుంది మాత్రం వెంకటాపురం నుంచి. వెంకటాపురం నుంచి మనకి 6 కిలోమీటర్స్ వెళ్తే ఫారెస్ట్. ఇక్కడ నుంచి వెంకటాపురం నుంచి మనము ఫారెస్ట్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్లు వెళ్తే మనకి గోసాయి కట్ట హనుమాన్ విగ్రహం వస్తుంది. ఆ విగ్రహం నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్ మనకి ఒక 9 కిలోమీటర్లు వెళ్తే నాగలూటి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వస్తుంది. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి మళ్ళీ 8 కిలోమీటర్స్ వెళ్తే దామలకుంట అనే ప్రాంతం వస్తుంది. ఆ దామలకుంట నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్లు వెళ్తే మనకి పెద్ద చెరువు. ఎగ్జాక్ట్లీ పెద్ద చెరువు నుంచి 6 కిలోమీటర్లు వెళ్తే మనకి మళ్ళీ మఠం బావి. ఆ మఠం బావి నుంచి మనకి 3 కిలోమీటర్లు వెళ్తే మనకి ఎగ్జాక్ట్లీ మనకి భీముని కొలను. ఆ భీముని కొలను నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే ఎగ్జాక్ట్ మనకి కైలాస ద్వారం అని వస్తుంది. ఆ కైలాస ద్వారం నుంచి ఎగ్జాక్ట్ 4 కిలోమీటర్లు వెళ్తే మనకి శ్రీశైలం రీచ్ అయిపోతాము టెంపుల్ కి. ఓకేనా? మనకి మ్యాప్ నుంచి రైట్ తీసుకుంటే మనకి వెంకటాపురం నుంచి శ్రీశైలానికి దారి. ఈ దారి నుంచినే మనం లోపలికి వెళ్ళాలి. పదండి వెళ్దాం.
మనం ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసాము వెంకటాపురం నుంచి శ్రీశైలం కాలినడకన. ఈ నల్లమల ఫారెస్ట్ లో 50 కిలోమీటర్లు నడవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. నడవగలము అన్న సంకల్ప బలము, ఆత్మవిశ్వాసము, ఆ శివునిపై నమ్మకం పెట్టుకుంటే చాలు మనం అనుకున్న దారి రీచ్ అయిపోతాం. చూడండి మనకి మొత్తం పంట పొలాలు వెంకటాపురం నుంచి ఎగ్జాక్ట్లీ మనకి వెంకటాపురం నుంచి లోపలికి వెళ్ళాల్సింటాం. ఇప్పుడు వెళ్తున్నాము. ఈ వెంకటాపురం నుంచి మనము మొత్తం పంట పొలాలు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వెళ్ళాక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ విగ్రహం. అక్కడ నుంచి మనకి మెయిన్ ఫారెస్ట్ ఎంట్రీ అవుతుంది. ఈ మొత్తం కచ్చా రోడ్డు ఇదంతా పంట పొలాలు. మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేపిస్తూ చూపిస్తా చూడండి ఎంత బాగుందో ఒకసారి. మీకు చాలా మంది భక్తులు ముందుకెళ్తున్నారు. మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తా చూడండి ఒకసారి. కానీ మొత్తం ఇదైతే మొత్తం పంట పొలాలే. ఇక్కడ నుంచి మనకి జర్నీ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇంత పొద్దుగాలు వచ్చినారు, పడిపోయింది అంటున్నారు. ఈ శ్రీశైల పాదయాత్రకి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు చూడండి ఒకసారి ఎంత మంది వస్తున్నారు. ఈ నల్లమల ఫారెస్ట్ లో మినిమం 18 గంటలు పడుతుందంట. 18 గంటల నుంచి 20 గంటలు ఈ జర్నీ. మరి ఈ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా. ఎండ ఇప్పుడే స్టార్ట్ అయింది, చూడాలా. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. నాకు నిజంగా చూడండి ఇప్పుడు మీకు మనకి లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో చిన్న చిన్న పంట పొలాలు ఉన్నాయి. ఎంత బాగా అనిపిస్తుంది నాకంటే. నాకు నిజంగా హైదరాబాద్ వదిలి ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ నే. ఈ పంట పొలాలు చాలా నచ్చింది నాకు. మీరు ఎప్పుడైనా ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా తిని స్టార్ట్ చేయండి జర్నీ. ఎందుకంటే మనకి ఫ్రీ అన్నదానం. మనకి 8 గంటలకు కాదు, మార్నింగ్ 6 గంటలకే మనకి అన్నదానాలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే శ్రీశైలానికి ఈ దారిలో నడవాలంటే 10 రోజులు మాత్రమే ఉంటుంది సంవత్సరం మొత్తంలో. కాబట్టి అన్నదాతలు చాలా మంది ఉన్నారు. మనకి ఇక్కడ 8 గంటల నుంచే మనకి అన్నదానాలు, టిఫిన్లు మనకి ఫ్రీగా పెడతారు. ఖచ్చితంగా తిని మాత్రమే స్టార్ట్ చేయండి, లేదంటే అలసిపోతారు మీరు. చూడండి ఒకసారి మొత్తానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లో పంట పొలాలు ఉన్నాయి. మధ్య నుంచి మనకు దారి, మనం బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలా. చాలా ఉంది ప్రాంతం, మస్తు ఉంది, సూపర్ ప్లేస్ ఇది అయితే. ఒకసారి మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చూపిస్తా చూడండి ఎంత బాగుందో. మొత్తానికి పంట పొలాలు లెఫ్ట్ సైడ్ లో అవే, మనకి రైట్ సైడ్ లో కూడా అదే. సూపర్ ప్లేస్, బాగుంది. హైదరాబాద్ లాగా ఇక్కడ సౌండ్ పొల్యూషన్ లేదు కాబట్టి మైక్ లో వాయిస్ క్లియర్ గా వినబడుతుంది. మొత్తానికి అయితే పంట పొలాలు కంప్లీట్ అయిపోయింది. అంటే పంట పొలాలు దాటి లోపలికి బయటకు వచ్చినాము. ఇదంతా ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఖాళీగా ఉంది. ఎండ ఇప్పుడే స్టార్ట్ అయింది. సంవత్సరం మొత్తంలో ఈ దారిలో ఒకటేసారి నడవాల్సి వస్తుంది శివరాత్రి రోజున. కాబట్టి ఒక్కసారి రండి మీరు. ఇక్కడ చూడండి మొత్తం ఇలాంటి దారిలో మనం నడవాల్సి వస్తుంది. కానీ నడక దారి చాలా డేంజర్ ఉంటుంది, కానీ ఎంజాయ్ మాత్రం అసలు చేయొచ్చు. మీరు ఎప్పుడు వచ్చినా, మీరు హైదరాబాద్ నుండి ఏం చేస్తారా బాబు, ఒక్కసారి రండి రా బాబు, ఈ దారిలో ఒకసారి రండి, ఎంజాయ్ చేయండి. ఈ లైఫ్ మళ్ళీ జీవితంలో మర్చిపోలేరు ఇట్లాంటి ప్లేస్ని. ఓకేనా, బాగుంటుంది ఈ ప్లేస్. మనకి ఇప్పుడు చెక్ పోస్ట్ వస్తుంది, చూపిస్తా. టెంట్ కనబడుతుంది నుంచి. ఆ చెక్ పోస్ట్లో మనకి బ్యాగ్, లగేజ్ అని చెక్ చేస్తారు. చెక్ చేసి పంపిస్తారు. అంటే మనకి మత్తు పానీయాలు, మందులు, సిగరెట్లు అలవ్ లేదు ఇక్కడ. దానికోసమే చెక్ పోస్ట్. మీకు కనబడుతుంది టెంట్, అదే చెక్ పోస్ట్. మనకి నల్లమల ఫారెస్ట్ ఎంట్రీ అయ్యే ముందు మనకి చెక్ పోస్ట్ ఉంది. చెక్ పోస్ట్ గవర్నమెంట్ ఇది ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి ఎందుకు చెక్ చేస్తారంటే మందు కానీ, సిగరెట్ కానీ ఇట్లాంటి మత్తు పానీయాలు తీసుకోవద్దని. మీకు చెక్ పోస్ట్ వస్తుంది, చూపిస్తా చూడండి ఒకసారి. ఆ చెక్ పోస్ట్ మనం దాటి
బయటకు వెళ్ళాలి. మన బ్యాగ్ అన్ని చెక్ చేస్తారు అక్కడ. ఎందుకంటే లోపల మనం మందు కానీ సిగరెట్లు ఇట్లాంటివి ఏమి అలవ్ లేదు లోపలికి, అడవి లోపలికి. అలాగే ప్లాస్టిక్ కూడా అలవ్ లేదని అనౌన్స్ చేస్తున్నారు. చలో ఇప్పుడు వెళ్దాం పదండి. ఆ చెక్ పోస్ట్ మీకు చూపిస్తా చూడండి. ముఖ్యంగా ఈ దారిలో గవర్నమెంట్ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఏంది అది అంటే ప్లాస్టిక్ ని అస్సలు యూజ్ చేయొద్దని, ఇంకొకటి ఎక్కడ పడితే అక్కడ మంట పెట్టొద్దని. ఎందుకంటే ఒక్కసారి అడవిలో ఒక్క నిప్పు రవ్వ పడ్డదంటే కథం మొత్తం అంటుకుపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ లో మనకు ఒక బ్యానర్ కనబడుతుంది, నిప్పు పెట్టొద్దని, ప్లాస్టిక్ వాడొద్దని. చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఒక చిన్న చెక్ పోస్ట్ పెట్టింది. ఇక్కడ మనకి దారి చూడండి ఎట్లుంటుందో. ఫస్ట్ ఇంకా మనం ఎంట్రీ కాలేదు ఇంకా ఫారెస్ట్లకి. ఇక్కడ గవర్నమెంట్ బోర్డు పెట్టింది చూడండి. ఈ చెక్ పోస్ట్ దాటి మనం లోపలికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు, చెక్ చేసి పంపిస్తారు మన బ్యాగులన్నీ. ఇదే చే బోర్డు. ఓకే ఒకసారి మన బ్యాగ్ చెక్ చేస్తున్నారు చూడండి. చూడండి మనకి గవర్నమెంట్ వాళ్ళు చెక్ పోస్ట్ ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు. ఇక్కడ మన బ్యాగ్ లో ఏం తీసుకెళ్తున్నారో లేదో అని ఇక్కడ మన సార్లు కూడా మన బ్యాగ్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసినాక బ్యాగ్ లో ఏం లేదంటే మనకు పంపిస్తారు. లేదంటే మనం తెచ్చామనుకో బయట పంపించేసి బయట పాడేసి పంపిస్తారు. చూడండి మన బ్యాగ్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి మనం లోపలికి ఎంట్రీ అవ్వాలి. అప్పటిదాకా నో ఎంట్రీ. చలో మన బ్యాగ్ చెక్ అయిపోయింది. వెళ్దాం పదండి మనం. నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఏంటంటే మనము వెంకటాపురం నుంచి శ్రీశైలం కాలినడకన నడవాలంటే మినిమం 2 days పడుతుంది. ఆ 2 days కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇప్పుడు చెప్తా వినండి. ఫస్ట్ ఈ వెంకటాపురం నుంచి మనం శ్రీశైలంలో ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడ తినాలి, ఎక్కడ తినొద్దు, ఎక్కడ వాటర్ దొరుకుతుంది అనే విషయం నా యూట్యూబ్ ఛానల్లో మీకు పూర్తిగా సమాచారం ఇస్తున్నా వినండి. ప్రతి శివరాత్రికి 10 రోజుల ముందు ఈ దారిలో మనకి గవర్నమెంట్ నడవడానికి భక్తులకి అనుమతి ఉంది. కాబట్టి 10 రోజుల ముందు అనగా 1 week ముందే మనకి ఈ నడకదారి అడవి దారిలో నడవడానికి కావాల్సిన సదుపాయాలని గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మనకి కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ నడవాలంటే ఖచ్చితంగా మనం ఫుడ్ తిని నడవాల్సింది. ఒరే బాబు ఈ అడవిలో ఎవరు పెడతారు అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఖచ్చితంగా ఈ ప్రతి శివరాత్రికి అన్నదానాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి అడుగున ఇక్కడ అడవిలో అయినా సరే మనకి అన్నం దొరుకుతుంది. ఈ నల్లమల్ల అడవిలో మనకి ఫుడ్ డోకా ఉండనే ఉండదు. మీరు ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసే ముందు తిని స్టార్ట్ చేయండి. నేను చెప్పేది అదే. ఫుడ్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనే విషయం పార్ట్ 1 లో మీకు తెలియజేయ, పార్ట్ 2 లో వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పార్ట్ 1 లో మనకు ఫుడ్ డోకా రానే రాదు. ఇప్పుడే విషయాలు మొత్తం చెప్పా. ముందు వెళ్తాప్పుడు కొన్ని విషయాలు చెప్తుంటా వినండి. విలేజ్ దాటి ఇప్పుడే మనం ముందుకు వచ్చినాము. ఇంకా అడవి రాలేదు. ఇంకా మనం ఇంకా ఫారెస్ట్ లోకి ఎంట్రీ కాలేదు. చూడండి ప్లేస్ ఎట్లుందో. బ్యాక్ సైడ్ ఫారెస్ట్ రాకముందు ఎట్లుందంటే ఫారెస్ట్ వచ్చినాక ఇంకెట్లా ఉంటుందో చూడండి దారి మీకు. చలో వెళ్దాం పదండి. ఎండ స్టార్ట్ అయింది, బీభత్సం కొడుతుంది. నేను టీవీలో చూసినా కాబట్టి చెప్తున్నా ఈ విషయము. చాలా మంది శివసాములు ఈ నడకదారిలో ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. ఎందుకంటే దారి తెలియక. గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి చెట్టుకి ఇక్కడ కొద్ది దూరంలో ఇలా బోర్డు ఏర్పాటు చేశారు. మీరు దాన్ని చూసుకుంటా ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు దారి మిస్ అవ్వరు. అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఇలా బోర్డు చూసి ముందుకెళ్తే ఖచ్చితంగా మనం మిస్ అవ్వము. మనకి ఇంత పెద్ద నల్లమల ఫారెస్ట్ లో ఫుడ్ అన్నదానం చేస్తున్నారు ఫ్రీగా. చూడండి ఇక్కడ ఫ్రీ అన్నదానం పిలిచి మరీ అన్నం పెట్టి పంపిస్తున్నారు. మనం ఎగ్జాక్ట్లీ మనకి హనుమాన్ టెంపుల్ అన్న కదా 8 o'clock మనము నా పాదయాత్ర స్టార్ట్ చేసి 9:30 అవుతుంది. ఇప్పుడు అంటే 1:30 అవుతుంది. 1:30లో మనం హనుమాన్ టెంపుల్కి వచ్చినాము. ఇక్కడ హనుమాన్ దర్శనం చేసుకొని మనం ఫుడ్ తినేసి మన యాత్ర స్టార్ట్ చేద్దాము. ఎందుకు వీడియో చేస్తున్నాం అంటే ఇక్కడ ఇంత పెద్ద నల్లమల ఫారెస్ట్ లో మనకి ఫ్రీగా అన్నదానం పెడుతున్నారు. నిజంగా ఆ శివుని మహిమని అనుకుంటున్నాము. చాలా మంది కూడా చెప్తున్నా కదా, చాలా మంది వచ్చిన ప్రతి ఒక్కరు తినేసిపోతున్నారు. పొద్దుగా 6 o'clock స్టార్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు పెడుతున్నారు అన్నం. సూపర్ కదా, అందుకే వీడియో చేస్తున్నా, చూస్తూనే ఉండండి.
వెంకటాపురం నుంచి బయలుదేరి వచ్చి హనుమాన్ టెంపుల్ అని చెప్పాను కదా, 7 కిలోమీటర్స్. అంటే 8 o'clock స్టార్ట్ చేస్తాం మనం, 9:30 అవుతుంది. గంటన్నరలో మనం హనుమాన్ టెంపుల్కి వచ్చినాము. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంట వాళ్ళు. 13 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ మీకు ఆ వీడియో చూపిస్తా చూడండి. బాగా కూడా పెట్టారు, అన్నము తింటున్నాము, దానికోసం వీడియో చూస్తున్నాము. నా వీడియో చూసి నేను చెప్పింది వింటే మీరు ఖచ్చితంగా ఎన్నిసార్లు వచ్చినా మీరు నల్లమల్ల అడవిలో ఈ దారిలో మీరు మిస్ అవ్వరు. మీకు నడిచే శక్తి ఖచ్చితంగా మీ బాడీలో ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ తిని వెళ్ళాలి, అదే నేను చెప్పేది. ఫస్ట్ ఈ అడవిలో మీరు తినకుండా స్టార్ట్ చేశారనుకో జర్నీ, మీకు మధ్యలో ఏమైనా మేము పట్టించుకునే నాదుడే ఉండడు. మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ వచ్చింది 1 గంటన్నర తర్వాత, అంటే 8 గంటలకు బయలుదేరినా 9:30 అవుతుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ లో దర్శనం చేసుకొని చలో మన పాదయాత్ర స్టార్ట్ చేద్దాం మనం. చలో ఇప్పుడు మనం హనుమాన్ దగ్గరికి వెళ్దాము. సూపర్. హనుమాన్ టెంపుల్లో హనుమాన్ దర్శనం చేసుకొని మనం చలో మనం రిటర్న్ వెళ్దాం మనం. ఇప్పుడు మనం ఓకేనా, ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తా, చూపిస్తా చూడండి, బాగుంటుంది. ఇక్కడ మనము హనుమాన్ దర్శనం చేసుకొని చలో రిటర్న్ అవుదాం కదా. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్. హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఒక 1 minute నడిచినాక ఇదేదో ప్లేస్ ఉంది. ఇది అసలు హిందూ పుణ్యక్షేత్రంలో ఇది ఎందుకుందో నాకైతే అర్థమవుతుంది. మరి మన దేవస్థానాన్ని వాళ్ళు మన పాలకులు ఏం చేస్తున్నారేమో. ఎందుకంటే మన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఉంటే మన హిందూ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన దేవాలయాలు మాత్రమే ఉండాలి. అన్య మతస్థుల వాళ్ళ టెంపుల్స్ ఎందుకున్నాయి మనకు అది అర్థమవుతలేదు. ఎందుకంటే అందులో 12 జ్యోతిర్లింగాలు, శ్రీశైలం ఒక జ్యోతిర్లింగం, ఆ నల్లమల ఫారెస్ట్లో ఈ కట్టడం జరిగింది. ఎందుకు కట్టారు మనకైతే తెలియదు. మరి నేనైతే దర్శించుకోలేదు, డైరెక్ట్ వెళ్తున్నా, చూస్తూనే ఉండండి. ఇలాంటి అరాచకాలు బాగున్నాయి మన హిందూ పుణ్యక్షేత్రాలలో. ఏమైతే చూడాలి. నేనైతే దర్శించుకోవట్లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలా? చలో వెళ్దాం పదండి. కన్ఫామ్గా చాలా మంది పోతున్నారు. ఇగో నల్లమల్ల అడవిలో పుణ్యాత్ములు వచ్చిర్రు, చూపిస్తా చూడండి. ఎవరనుకుంటున్నారా? ఇగో వచ్చే భక్తులకి కడుపు నిండా అన్నం పెట్టి ఫ్రీగా కడుపు నింపి పంపిస్తున్నారు వాళ్ళే పుణ్యాత్ములు. మరి ఇంతమంది కడుపు నింపుతున్నారు కదా, వాళ్ళ ఫోటో చూపించాలిగా ఖచ్చితంగా ఎవరు చేస్తున్నారు. ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో అన్నంతో పాటు మనకి ఉచిత వైద్యం కూడా అందిస్తున్నారు. అంటే కాళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా మనకు ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు. కాబట్టి ఈ యాత్ర చేయడం వల్ల మీకు ఏం నష్టం ఉండదు. ఇంకా నాగలుటి ఇంకా కొంచెం దూరంలో ఉంది. ఇంకా ఫారెస్ట్లో రీచ్ కాలేదు. మేము ఇంకా కొంచెం దూరం ఉంది నాగలుటికి. చూడండి, రాయేష్ అప్పటికే కట్టబట్టుకోండి. పాపం షూ పోయింది, మనవి షూ ఖరాబ్ అయిపోయింది. ఉట్టి సాక్షి మీద నడుస్తుండు. కానీ మస్తు ఉంది నిజంగా. ఈ జర్నీ మామూలు జర్నీ కాదు. నల్లమల ఫారెస్ట్లో నడకడం అంటే అంత ఈజీ కాదు. శ్రీశైలం దర్శించుకోవడం అంటే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది చాలా మందికి. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఇది. నాకైతే మస్తు అనిపిస్తుంది ఇది. ఈ ఎక్స్పీరియన్స్ జీవితంలో మర్చిపోలేము. నల్లమల ఫారెస్ట్ నుంచి నడవడం అంటే ఆషామాషి కాదు. అందులో అది చాలా మందికి ఏంటంటే నడవాలా అన్న ఒక ఓపు ఉండాలా, ఇష్టం ఉండాలా. నాకు చాలా ప్యాషన్ మన హిందూ పుణ్యక్షేత్రాలు చూపించాలని చాలా మన హైందవ అందరికీ దానికోసం చేస్తున్న యాత్ర. చాలా 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 ఇష్టంగా ఉంది నాకు ఈ నడకదారి. నాకు 50 కిలోమీటర్లు అంటే చిన్న విషయం కాదు. నాకు తెలిసి రేపు పొద్దుగాల అంటే ఈరోజు మార్నింగ్ 8 o'clock బయలుదేరాం కదా, మేబీ మధ్యరాత్రి లేదంటే రేపు పొద్దుగాల అవుతుండొచ్చు. చూద్దాం మరి. ఓం నమ శివాయ. శంకర శివోహం శుభకర శివోహం దిగంబర శివ
మనం ఇప్పుడు నాగలోటికి దగ్గరలో ఉన్నాము. జస్ట్ ఇంకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోతాము. ఇక్కడ చాలా బాగుంది నాకు ప్రాంతం, అందుకే తీస్తున్న వీడియో. మనం ఇటు వెనకకి వస్తున్నాం కదా, ఇట్లా వచ్చినాక చిన్న కాలం ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ చిన్న వర్షాకాలం అయితే కొంచెం వాగు ఉంటుందంట. ఈ వాగు వాటర్ చిన్నగా ఉన్న వాటర్ సూపర్ ఉన్నది. దానికోసం చేస్తున్నాయి. ఇక్కడ మొఖం కాలు చేతులు కడుక్కొని అవి ఇట్లా వెళ్ళిపోవాలా. సూపర్ ఉంది ప్రాంతం ఇది నిజంగా. ఇక్కడ ఉంటే అసలు రావద్దు అయితే లేదు. దేవుడు ఎందుకు అడవిలో వెలుస్తాడో ఇప్పుడు నాకు అర్థమైంది. చాలా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ మర్చిపోలేని అనుభూతి ఇది. శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ బై వాక్ 50 కిలోమీటర్లు నడుస్తుంది కదా. ఇప్పుడు లేడీస్ చిన్నపిల్లలు ఎంతమంది వస్తున్నారంటే ఈ కాలినడకన చూడండి, మీకు కనబడతారు చిన్న పిల్లలు. ఇంకొక భయంకరమైన విషయం ఏం తెలుసా, కాళ్ళకి చెప్పులు వేసుకుని నడుస్తున్నాము, షూ అండ్ ఇంకా చెప్పులు. చాలా మంది చిన్న పిల్లలు చెప్పులు లేకుండా 40-45 కిలోమీటర్లు నడుస్తున్నారు రా బాబు ఈ అడవిలో. మొక్కాలకి నిజంగా చూడండి. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ముఖం కాలు చేతులు కడుక్కొని చలో ఇట్లా బయలుదేరుతున్నారు. చాలా చాలా బాగుంది నిజంగా ప్లేస్, అందుకే వీడియో చేస్తున్నా. నాగలోటికి ఇంకా 5-10 నిమిషాలు మనం బై వాక్లో వెళ్ళిపోతాం. ఓకేనా, చూస్తున్నాండి. మనకి వెంకటాపురం నుంచి నాగలోటికి మ్యాప్ లో 15 కిలోమీటర్ చూపిస్తుంది. అది ఖచ్చితంగా తప్పు, ఎందుకంటే అంతకంటే ఎక్కువనే ఉంది మేము నడిచింది. మనకి నాగలోటి ఇక్కడ నుంచి 10 నుంచి 15 నిమిషాలు ఉందనగా ఇక్కడ చిన్న వాగు కనిపిస్తుంది. ఇది ఎండాకాలం కాబట్టి చిన్నగా ఉంది. అదే వర్షాకాలం వస్తే ఒక వాగులాగా ముందుకు వెళ్తుంటదంట. ఇక్కడ ఉండే చెంచులు చెప్పారు మాకు. చెంచులు నీళ్లు తాగడానికి ఈ వాగులో నీటినే ఉపయోగిస్తారు. నాగలోటికి వెళ్ళాలంటే ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ మనకి ఈ బాబు చూసిండు, అన్న ఇది ఏ ఛానల్ అడిగిండు. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఫారెస్ట్ కదా, సిగ్నల్ లేదు కాబట్టి నా స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా వచ్చిండు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక సబ్స్క్రైబ్ దొరుకుతున్నాడు మనకి. కాబట్టి ఈ బాబు పేరు ఏం పేరు, ఏ ఊరి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండో మనం కనుక్కొని ఒకసారి కనుక్కుందాం మనం. నీ పేరు, నీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పు ఒకసారి. రేవంత్, పేరు రేవంత్, నందికొట్కూరు. ఏపీ మీది? ఓకే, ఏపీ అంట, నందికొట్కూరు నుంచి వచ్చిండు. సరేనా, హాయ్ చెప్పు ఒకసారి మా యూట్యూబ్కి. ఓకే దెన్, థ్యాంక్ యూ. మనకి వాటర్ ఇంత ప్యూర్గా ఉన్నాయంటే చూపిస్తాం మీకు, జూమ్ చేసి చూడండి. సూపర్గా ఉన్నాయి. మనకి మినరల్ వాటర్ కూడా పనికిరాదు మనం అనుకుంటాము. ఇది అడవిలో ఎక్కడి నుంచి వస్తుంది, టాప్ అంటే పైనుంచి వస్తుంది వాటర్. ఈ నిజంగా చాలా మందికి యాక్చువల్లీ వాటర్ తాగితే రోగాలు పోతాయి అంటారు. ఎందుకంటే చాలా పైనుంచి వస్తుంది కాబట్టి వేర్లో అన్ని చెట్ల వేర్లు టచ్ అయ్యి వస్తుంది. చాలా ఆయుర్వేదిక్ వాటర్ ఇది అంటారు. ఇది వాటర్ మాత్రం సూపర్ ఉంది. ఒకసారి మీకు వాటర్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఈ నీళ్లు చాలా చెట్ల యొక్క వేళ్లు తాగి ప్రవహిస్తుంటాయి. ఇలా చాలా చెట్ల యొక్క వేళ్లు తాగి ప్రవహించడం వల్ల ఈ నీటికి రోగ నిరోధక శక్తిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ అడవిలో ఉండే చెంచులు, ఈ అడవి గుండా నడిచే భక్తులు ప్రతి ఒక్కరు ఈ వాటర్ తాగుతూ ఉంటారు. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నాగలోటి ఫారెస్ట్ రేంజ్ నిర్వహణలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మీదుగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆ మార్గంలో 9 కిలోమీటర్లు నడిచిన తర్వాత వీరభద్ర స్వామి ఆలయం వస్తుంది. అక్కడ మండపంలో యాత్రికులు విశ్రాంతి తీసుకుంటారు. సమీపంలోనే స్నానం చేసేందుకు అవకాశం కూడా ఉంది. ఈ వీరభద్ర ఆలయం దాటిన తర్వాత స్నానం చేసుకోవడానికి కొలను వస్తుంది. పక్కనే మంచినీటి బావి వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అదే వీరభద్ర స్వామి ఆలయం. పదండి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుందే ఇదే వీరభద్ర స్వామి ఆలయం. ఇప్పటి వరకు మనం 15 కిలోమీటర్లు నడిచాము. ఇక్కడ ఉన్న వీరభద్రుడిని ఖచ్చితంగా మనం గర్భగుడిలోకి వెళ్ళి టచ్ చేయొచ్చు దేవుణ్ణి. ఖచ్చితంగా మీకు చూపిస్తాను చూడండి. మనకి వెంకటాపురం నుంచి వీరభద్ర ఆలయానికి రావడానికి 5 గంటలు పట్టింది. అంటే ఇంచుమించు మనకి ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతుంది అన్నమాట. భోజనం నైవ భోజ్యం న భక్త చిదానంద
మనం వెంకటాపురం నుంచి బయలుదేరినాం కదా, ఇప్పుడు నాగలోటి అనే ప్రాంతానికి వచ్చాము. ఈ నాగలోటికి 15 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ. మనకి ఇక్కడ వీరభద్ర స్వామి ఉండు, శివుడు ఇక్కడ కూడా. ఇక్కడ ఆయన దర్శనం చేసుకొని చలో ఇక్కడ బాగుందంట. ఇక్కడ వాటర్ దొరకదు. ఇక్కడ నుంచి మనకి మొత్తం లాంగ్ వెళ్ళినా కానీ మనకి వాటర్ దొరకదు. ఒకసారి ఈ బావి కూడా చూపిస్తా. వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభద్రుడు ఉండు కదా, ఈ వీరభద్రుడు లోపలికి అనుమతిస్తారు. ఒకసారి ఆ వీడియో కూడా చూపించండి. వీరభద్రుని దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళి వీడియో చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి వీరభద్రుడు. అందులో ఈ బావి పక్కన బాగుంది, రైట్ సైడ్ లో బాగుంది. ఆ బావి కూడా మీకు చూపిస్తా, చూస్తున్నాండి. పదండి ఇప్పుడు గుడిలోకి వెళ్ళి వీరభద్రుని దర్శించుకుందాము. చలో మనకి ఇక్కడ వీరభద్రుడు స్వామి ఉన్నాడు. వీరభద్ర స్వామి కొద్దిగా ఉండండి, సెకండ్ దాంట్లో పంపిస్తాను. స్వామి ఒకసారి బయట స్వామి మనం వీరభద్ర స్వామిని దర్శించుకుని బయటకు వచ్చినాం కదా. ఇక కామాన్ దాటినాక మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ముందుకెళ్ళినాక కొలను ఉంటుంది, రైట్ సైడ్ లో బావి ఉంటుంది, మంచినీటి బావి. అక్కడ వాటర్ తాగాల, ఖచ్చితంగా అక్కడ వాటర్ నింపుకొని వెళ్ళాలి. అక్కడ వాటర్ తాగలేదా తీసుకోలేదంటే మనకి ఇంకెక్కడ వాటర్ దొరకదు ఒక 10 కిలోమీటర్ల వరకు. ఇక్కడ మనకి వీరభద్రుని దర్శనం చేసుకుని వచ్చినాం కదా. ఇక్కడ కొలను ఉంటుందని చెప్పినాం కదా, ఆ కొలను చాలా బాగుంది. ఒకసారి చూపిస్తా చూడండి దగ్గరికి వెళ్ళి. ఈ కొలనులో పూర్వం దేవతలు స్నానం చేసేవాళ్ళంట. నిజంగా చూడండి. ఇంకో బావి ఉంది, ఆ బావి కూడా మీకు చూపిస్తా చూడండి, చాలా బాగుంది. ప్రస్తుతానికైతే స్నానం చేస్తున్నారు. ఇది మరి వాటర్ ఎక్కడ నుంచి చూస్తుందో తెలియదు కానీ ఇది 365 days అయితే వాటర్ ఉంటుందంట ఇందులో. ఇప్పుడు మనం బావి దగ్గరికి వెళ్దాం పదండి. చలో మంచినీటి బావి అంటే ఇది. ఒకప్పుడు పూర్వకాలంలో దేవతలు ఋషులు ఈ బావిలో నీటి తాగేవాళ్ళంట. నిజంగా సూపర్గా ఉన్నాయి వాటర్. చూపిస్తా చూడండి మీకు. చాలా మంది తాగుతున్నారు వాటర్ ఇక్కడ. ఈ వాటర్ ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి. తాగే వాళ్ళు తాగుతున్నారు. ఇక ఒకసారి ఇలా మా భక్తుల మాటలు ఏమంటారు ఈ వాటర్ గురించి వినండి. ఒకసారి మాట్లాడండి ఒకసారి. స్వచ్ఛమైన మినరల్ వాటర్ కూడా ఇంత కూల్ ఉండవు, ఇంత స్వీట్ ఉండవు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మంచి వాటర్ ఇక్కడ లభిస్తాయి. మనం వెంకటాపురం నుంచి 15 కిలోమీటర్లు అంటే వీరభద్ర స్వామి ఆలయం దాటిన తర్వాత ఈ మనకి మంచినీటి కొలను కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ నాగలూటి మంచినీటి బావి నుండి దామర్లకుంట చేరుకోవాలంటే 8 కిలోమీటర్లు, అక్కడ నుంచి పెద్ద చెరుకు 2 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 10 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్లు నడవాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం వాటర్ తీసుకొని పోవాలి. మధ్యలో ఎక్కడ వాటర్ దొరకదు. మనకి
బావి దాటినాక అన్నదానం చేస్తున్నారట ఫ్రీగా. ఇంత పెద్ద అడవిలో అన్నదానం అంటే చిన్న విషయం కాదు. మీకు చూపిస్తా చూడండి. ఓరి నాయనో, అన్నదానం స్పాన్సర్ చేసేవాళ్ళు, అంటే అన్నదానం ప్రొవైడ్ చేసేవాళ్ళు. నిజంగా వీళ్ళు దేవులతో సమానం. నిజంగా సూపర్. వీళ్ళు ఫ్రీగా అన్నదానం చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళు చూడండి ఎంతమంది కూర్చున్నారు. వారి నాయన, ఇంతమందికి ఫుడ్ ఫ్రీ. మీరు చూడండి, భక్తులకు పెట్టాల్సిన అన్నం ఇది ఫ్రీగా పెడుతున్నారు ఇంత పెద్ద అడవిలో. వావ్ సూపర్. ఇక్కడ నీళ్ళు కూడా దొరికాయి. అలాంటి ప్రాంతంలో వీళ్ళు ఫ్రీగా అన్నం పెడుతున్నారు ఇంతమందికి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఓరి నాయనో, మన ప్రాయం అంటున్నారు వీళ్ళు ఖచ్చితంగా. మనకి మంచినీటి బావి దాటినాక ఇక్కడ ఫ్రీ అన్నదానం చేస్తున్నారు ఇంత పెద్ద అడవిలో. మేము ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్ వచ్చినాం వెంకటాపురం నుంచి. అంత పెద్ద అడవిలో దారి లేదు సరిగా. అట్లాంటి ప్రాంతంలో మనకి అన్నదానం చేస్తున్నారు. ఎంతమందికి అనుకున్నావు? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 30 కాదు, 40 కాదు, 100 మంది పైగా ఉన్నారు. అంతమందికి అన్నదానం ఫ్రీ ఇక్కడ. ఓ చిన్న విషయం కాదు. ఇంత పెద్ద అడవిలో నిజంగా చెప్తున్నా కదా, ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో, ఇంత పెద్ద నల్లమల ఫారెస్ట్ లో చాలా మందికి అన్నం. అందులో ఎక్కడి నుంచి అంటే ఎగ్జాక్ట్ మార్నింగ్ 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఫ్రీ అంట. మార్నింగ్ 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 11 గంటల వరకు అన్నదానం ఆపే ప్రసక్తి లేదంట. మీకు ఒక పూర్తి వీడియో పెడతా చూడండి ఎంత బాగుందో. చాలా 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 మందికి వెళ్తున్నారు అన్నదానం. నిజంగా అన్నదానం అంటారు. అందుకే అన్నిట్లో కంటే అన్నదానం ఈజ్ బెస్ట్ దానం. నిజంగా నాకు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. మనం హైదరాబాద్ ఉంటే ఫ్యాన్ కింద ఉంటే తెలియదు, కానీ నిజంగా కొన్ని మనం అనుభవిస్తే కొన్ని తెలుస్తుంది, కొన్ని చూపించడం వల్ల కూడా తెలుస్తుంది. నిజంగా మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంటుందో వీడియో. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో? 100 మంది పైగా ఉన్నారు. నేను 100 మంది అని చెప్పాను, కాకపోతే ప్రతి బంతిలో మినిమం 50 నుంచి 70 మంది కూర్చుంటున్నారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారు భక్తులు. వాళ్ళకి పెడుతున్నారు, పోతూనే ఉన్నారు. కానీ జనాలు మాత్రం తగ్గుతలేదు. అయినా సరే ఇక్కడ అన్నం మాత్రం లోటే లేదు. ఎంత మంది వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి అన్నం తినే పంపిస్తున్నారు వీళ్ళు. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇక్కడ అన్నం తినకుండా మీరు బయటికి వెళ్ళారా, ఖచ్చితంగా 10 కిలోమీటర్ల వరకు మీకు ఫుడ్డే దొరకదు. ఎందుకంటే ఈ నాగలూటి నుంచి దామర్లకుంటకి 8 కిలోమీటర్లు, అక్కడ నుంచి పెద్దచెరుకు 2 కిలోమీటర్లు, అంటే 10 కిలోమీటర్ టోటల్. మీరు ఇక్కడ అన్నం తినకుండా బయటకు వెళ్ళారా, 10 కిలోమీటర్ల వరకు అన్నం ఫుడ్ దొరకదు మీకు. మళ్ళా పెద్ద చెరువునే మీకు అన్నం దొరుకుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మంచినీటి బావిలో ఖచ్చితంగా మీరు 2 బాటిల్ వాటర్ తీసుకోండి. ఎందుకంటే 10 కిలోమీటర్ల వరకు మనకి మంచినీళ్ళు తాగడానికి దొరకదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి 2 బాటిల్ క్యారీ చేయాల్సిందే తాగడానికి వాటర్. నాగలుటి వీరభద్ర స్వామి ఆలయం దాటిన తర్వాత నుంచి యాత్ర మరింత కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కొండ మార్గం కావడంతో కాలినడకన పైకి ఎక్కుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మీ బ్యాక్ చూపిస్తా చూడండి. ఒకసారి చూడండి ఎంత హైట్ ఉందో మనకి ఈ ప్రాంతం. ఇప్పటి వరకు నడిచింది ఒక ఎత్తు, ఇప్పుడు ఇది ఒక ఎత్తు. మేము నడవాలంటే చాలా హైట్ ఉంది. నడుద్దాం పదండి. ఓరి నాయన, వెంకటాపురం నుంచి సుమారు 4 లేదా 5 గంటల లోపే నాగలోటి వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల పాటు నరసంచారం లేని ప్రాంతాల్లో కొండ మార్గాన ముందుకు సాగాల్సి ఉంటుంది. దానికోసం దాదాపు ఇక్కడ నుంచి మీరు పెద్ద చెరువు చేరుకోవాలంటే 4 లేదా 5 గంటలు పట్టొచ్చు, లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు.
ఓరి నాయన చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మనకి మెట్లు టైప్ ఉన్నాయి ఇక్కడ. వామ్మో చూడండి ఒకసారి బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా మొత్తం మెట్లు ఇట్లున్నాయి ఎక్కాలంటే. అమ్మా ఎండేమో చంపుతుంది బయట పైనకి వెళ్ళి. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. చూడండి ఇట్లున్నాయి మెట్లు. అమ్మా పదండి. ఇప్పుడు వచ్చినాము నాకు తెలిసి మనకి ఒక 17 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వచ్చినాం అంతే. ఇంకా 30 కిలోమీటర్లు అలా. అమ్మా ఈ ప్రాంతం చూడండి ఎంత హైట్ ఉందో. ఓ అమ్మ ఇక్కడ కింది నుంచి వస్తున్నారు జనాలు, అక్కడి నుంచి వస్తున్నారు. ఓ అమ్మ చాలా హైట్ ఉంది ఈ ప్రాంతం. చూడండి చూపిస్తా. అమ్మా చూడండి ఎంత హైట్ ఉంది ఇక్కడ కూడా. మామూలు హైట్ కాదు ఇది. ఇప్పుడు నడిచింది ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు ఉంది. సూపర్ ప్లేస్ ఇది. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నాగలోటి తర్వాత మనమేమో మెట్లు వస్తాయి. ఆ మెట్లు ఎట్లా ఉంటాయి అంటే మనం వేసుకున్న చెడ్డీ ప్యాంటు లుంగి ఏదున్నా జారిపోవాల్సిందే, అంత భయంకరంగా ఉంటాయి. వామ్మో సగం ఎక్కిన ఈ వీడియో చేస్తున్నా నేను. మేబీ ఇది పార్ట్ 2గా రిలీజ్ చేస్తాను నేను యూట్యూబ్లో. మామూలుగా లేదు. వెనక మీరు వచ్చే భక్తులు కనబడుతారు చూడండి. ఇంకా నాగలుడి తర్వాత ఇంకోటి భయంకరమైన ప్లేస్ ఉంటుంది, అది చూపిస్తాం మీకు. వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఎక్కి 3-4 సార్లు వచ్చిన వాళ్ళు అంట, వాళ్ళు చెప్తున్నారు. చూసాం మేబీ ఇక్కడికి వచ్చినాక మస్తు అలసిపోయినాం మేమైతే. చాలా చాలా డేంజర్గా ఉంది ఇక్కడ. మేబీ ఇది ఫస్ట్ పార్ట్, దీంతో ముగిస్తా అనుకుంటా నేను. సెకండ్ పార్ట్ దీని తర్వాత మళ్ళీ నేను చేస్తా పార్ట్ 2గా. కానీ ప్రాంతం మాత్రం చాలా డేంజర్గా ఉంది నిజంగా. మనం శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్లో ఖచ్చితంగా నన్ను వీడియో చూస్తే మాత్రం మీరు గుర్తు చేసుకుంటారు. చాలా భయంకరం ఉంది. 15 కిలోమీటర్ల తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ మామూలుగా లేదు ఈ ప్లేస్. చాలా టఫ్ ప్లేస్. నేను ఇప్పటికే టఫ్ అని పక్క వాళ్ళతో వస్తున్నారు భక్తులు, వాళ్ళతో అంట. వాళ్ళు ఏమన్నారు అంటే ఇది తక్కువ చూసినావు, దీని తర్వాత ఉంటుంది మీకు భీముని కొలని, ఆడ చూపిస్తుంది మీకు పెద్ద లోయలు, ఎక్కడం ఒక టాస్క్ దిగడం ఒక టాస్క్ అంటున్నారు. మేబీ చూస్తాము. కానీ మస్తు అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. మేబీ ఫస్ట్ పార్ట్ దీంతో ముగిస్తున్నాను నేను. మేబీ కన్ఫామ్ అయితే పార్ట్ 1 దీంతో ముగిస్తా, సెకండ్ పార్ట్ దీని తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి దారి చూడండి ఎలాగుందో. పెద్ద పెద్ద బండరాలతో దాటుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి చాలా డేంజర్గా ఉంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఇలాగే ఉంటుంది. పెద్ద పెద్ద బండరాలతో మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలా. ఇక్కడ చూడు ఈ పాప వాళ్ళ నాన్న ప్రతి రాయికి పసుపు కుంకుమ పెట్టుకొని నడుస్తున్నారు. నడవడమే ఎక్కువ రా అంటే ఈ ప్లేస్లో ఖచ్చితంగా పసుపు కుంకుమ పెట్టి నడుస్తున్నారు. వంగి వంగి నడుములు పట్టేసుకుంటూ ఇలా నడుస్తే అయినా సరే వాళ్ళు అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకి ఇలాంటి దారి నాగలోటి దాటిన తర్వాతనే మనకి ఎదురవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా సరే తక్కువ లగేజ్ ఉండేలాగా చూసుకోండి, చేతిలో ఖచ్చితంగా ఒక కర్ర ఉండేలాగా చూసుకోండి. మనం నాగలోటి దాటి వచ్చినాక ఫస్ట్ గోపురం మనకి దర్శనం ఇచ్చింది. మస్తుంది జర్నీ నిజంగా. శ్రీశైలం ఫారెస్ట్ అంటే నల్లమల్ల ఫారెస్ట్ అంటే మామూలు లేదు, బీభత్సంగా ఉంది, సూపర్. ఫస్ట్ గోపురం మాకు ఎంట్రన్స్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఒకసారి. మీకు ఫస్ట్ గోపురం చూపిస్తా చూడండి. చలో, ఇదే మనకి ఫస్ట్ గోపురం. నాగలోటి దాటినాక దీనికి మినిమం మనకి 1 అవర్ 45 మినిట్స్ పడుతుంది. మినిమం 45 నుంచి 1 అవర్ టైం పడుతుంది. చూడండి ఎంత పురాతనమైన గోపురం ఇది. చాలా చాలా శిథిలావస్థకు చేరింది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఫస్ట్ గోపురం మనం ఎంటర్ అయింది. చూడండి ఒకసారి ఫస్ట్ గోపురం మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఎంత మొత్తానికి కొన్ని సంవత్సరాలు గట్టి ఉంటాడు. ఎన్ని సంవత్సరాల కింద, ఎన్ని వందల సంవత్సరాల కింద ఇది.
ఇప్పటిదైతే కాదు ఇది. వెయ్యి సంవత్సరాల పైదంట. సూపర్. ఫస్ట్ గోపురం దాడుతున్నాం ఇప్పుడు మనము. ఇదే ఫస్ట్ గోపురం ఎంట్రీ వచ్చినాం మనము. ఫస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదే. ఓం నమ శివాయ, శంభో శంకర, ఓం నమ శివాయ. ఫస్ట్ గోపురం దాటినాం ఇప్పుడు మనది. చూడండి, ఫస్ట్ గోపురం దాటినాక ఎంత జనాలు రేటు కూడా చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ లెగ్ సైడ్ చూపిస్తా చూడండి. మొత్తం అడవే. కాలు జారిందా గోవిందా గోవింద. ఓం నమ శివాయ అంతా. చాలా మంది నాగలోటి తర్వాత మనకి మొదటి గోపురం వచ్చింది కదా, అక్కడ చాలా మంది రైట్ సైడ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా చల్లగైన ప్రాంతము, వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి చెట్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి చాలా చల్లగా ఉంది. చాలా మంది కొద్దిసేపు పడుకుంటున్నారు కూడా. మేము కూడా ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ. మొత్తానికి మనం నాగలోటి నుంచి దామర్లకోటకి వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు ఉంది. నాగలోటి నుంచి రెండో గోపురం వచ్చింది. ఇప్పుడు మనము ఫస్ట్ గోపురం దాటినాం కదా, సెకండ్ గోపురం వచ్చింది. ఈ సెకండ్ గోపురం మొత్తం మనకి శిథిలావస్థకు చేరింది. ఆ వీడియో మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. మొత్తానికి వెనక నుంచి స్టోల్ మొత్తం మన భక్తులే. ఫస్ట్ గోపురం దాటి సెకండ్ గోపురం వస్తున్నారు వీళ్ళంతా. ఇంకొక 8 కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్ ఇంక 8 కిలోమీటర్లు ఉంది దాని దామర్లకోటకు పోవాలంటే. చలో ఇప్పుడు వెళ్దాం. వీళ్ళంతా మనకి ఫస్ట్ గోపురం దాటి సెకండ్ గోపురం వస్తారు నాగలోటికి. దామర్లకుంటకి 8 కిలోమీటర్లు. ఫస్ట్ గోపురం తర్వాత సెకండ్ గోపురం చూడండి ఎంత శిథిలావస్థకి వచ్చిందో. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. చలో వెళ్దాం పదండి. దారి మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ ఫుల్ అడ్వెంచర్ చెప్తున్నా కదా, మామూలుగా లేదు, సూపర్గా ఉంది. అందుకే ఒకసారి మీరు హైదరాబాద్ వదిలి ఒకసారి రండి రా బాబు అంటే విన్నారు. చూడండి ఎంతమంది చేస్తున్నారు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు కూడా వస్తున్నారు. 70 సంవత్సరాల ముసలోళ్ళు కూడా వస్తున్నారు ఈ ఏరియాకి. అది అన్నయ్య చెప్తున్నా మనకి. సూపర్ ఉంది ప్లేస్ చూడండి. ఇదంతా సేవ జరుగుతున్నారు. సెకండ్ గోపురం దాటి వచ్చినాక మనకి ఇదంతా మంచిగా ఉంది. బై వాక్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ సెకండ్ గోపురం ఫస్ట్ గోపురం నుంచి సెకండ్ గోపురానికి వచ్చే ముందు మనకి మెట్లు ఎట్లున్నాయంటే చాలా హైట్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సెకండ్ గోపురం దాటిన తర్వాత మనకి దారి బాగుంది. బై వాక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, 70 సంవత్సరాలు కూడా వస్తున్నారు. 70 సంవత్సరాల పైన కూడా వస్తున్నారు వితౌట్ చెప్పులు. మళ్ళీ ఏం వేసుకోలేరు వాళ్ళు. చాలా గ్రేట్ ఈ నడకల. నిజంగా ఈ నల్లమల్ల అడవిలా దాటడం, నడుచుకుంటూ రావడం అంటే చాలా చాలా గ్రేట్. ఇప్పుడు మేము సెకండ్ గోపురం అంటే దామర్లకుంటకి వెళ్తున్నాం కదా, అది వెళ్ళాలంటే సెకండ్ గోపురం నాగలుటి తర్వాత సెకండ్ గోపురం తర్వాత ఇక్కడ నుంచి ఫ్లాట్ ఉంది దారి, మస్తు వెళ్ళిపోవచ్చు. కానీ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఒక దగ్గర ఆగినాము మనం ఫస్ట్ గోపురం దాటినాక. రాయేష్ ఒకసారి ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నాము. కానీ అక్కడ నేను కొద్దిసేపు ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నా, రాయేష్ కూడా 1/2 అవర్ రెస్ట్ తీసుకుండు. నిజంగా మేము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసినామంటే ఇప్పుడు 3 అవుతుంది. ఇంచుమించు 8 గంటలైంది మేము స్టార్ట్ చేసి జర్నీ. నాకైతే అసలు అలసట అయితే ఏం లేదు, కాళ్ళ నొప్పి అయితే ఏం లేదు. మీరు ఎప్పుడు వచ్చినా శ్రీశైలానికి ఈ దారిలో ఓన్లీ మీకు శివరాత్రికి మాత్రమే 10 రోజులు ఓపెన్ చేస్తారు ఈ దారి, గుర్తుపెట్టుకోండి. శ్రీశైలానికి వచ్చి నల్లమల ఫారెస్ట్ బై వాక్ చేయండి, సూపర్ ఉంటుంది. ఇది మీ జీవితంలో మర్చిపోలేని జర్నీ, సూపర్ ఉంటుంది. చలో
హాయ్ చెప్పండి. చెప్పు లేకుండా వస్తుర్రా బాబు వీళ్ళు. చాలా మంది జర్నీ స్టార్ట్ చేసి 8 గంటల నుంచి 10 గంటలు అవుతుంది. కాబట్టి నడిచి కాళ్ళు వచ్చి ఉంటాయి. రైట్ సైడ్ చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే ఇంకొక 2-3 గంటలు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి రోడ్ అంతా ఫ్లాట్గా ఉంటుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బాగుందిరా దారి. మేము ఇంచుమించు 10 గంటలైంది నడిచి. మాకు ఒక్క జంతువు కూడా ఈ అడవిలో కనబడలేదు. మామూలుగా అయితే ఖచ్చితంగా ఏ అడవిలోకి వెళ్ళినా కోతులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మాకు ఒక్క కోతి కూడా కనబడలేదురా బాబు ఇంతవరకు. పాము గాని కోతి గాని ఏ జంతువు కనబడలేదు. ఎందుకంటే చాలా మంది అరుస్తున్నారు, మరి దానికి ఆ సౌండ్ భయపడ్డాయో ఏమో గానీ ఒక్క జంతువు కూడా మాకు కనబడలేదు. ఇక్కడ నుంచి ప్రాంతం చాలా బాగుంటాయి. చూడండి, లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో పెద్ద బొంగులు ఉంటాయి. అక్కడ నుంచి లోపల మధ్య నుంచి వెళ్తుంటే ఆ సీన్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది నాకు. ఇగో చూడండి, రైట్ సైడ్ లో బొంగులు, లెఫ్ట్ సైడ్ లో బొంగులు, ఆ చెట్లవి ఇక్కడ నుంచి బాగుంది. కొంచెం దూరం వరకు ఉన్నాయి. ఈ సీన్ చాలా బాగా నాకు నచ్చింది. అందుకే మీకు పైన కూడా చూపిస్తున్నా, చూడండి ఒకసారి. చాలా బాగుంది ఈ సీన్ నాకు. మనకి ఇంచుమించు 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ తర్వాత మనకి ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. చూపిస్తా చూడండి. ఇది పాటలు పెట్టుకున్నారు. చూసారుగా పుచ్చకాయ. 10 కిలోమీటర్ తర్వాత మాకు ఈ పండ్లు అమ్ముతున్నారు. ఇక్కడ రేట్ కూడా తక్కువనే, ఈచ్ 10 రూపాయలు ఒకటి. కాబట్టి మేము 2 తిన్నాం ఇద్దరం. ఈ దారిలో ఎన్ని నీళ్ళు తాగినా మాకు దూపారతలేదు, కానీ పండ్లు తింటే మాత్రం దూపారింది. నాగల్లుటి నుంచి 10 కిలోమీటర్లు అనుకున్నాం, కానీ ఏంద్రబాబు ఎంత నడిచినా దారి వస్తలేదు. అంటే మ్యాప్ లో ఇచ్చింది తప్పనమాట. ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మ్యాప్ లో మనకి, నేను వెంకటాపురంలో బయలుదేరే ముందు ఒక మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది 40 కిలోమీటర్ మాత్రమే కనపడుతుంది. కాకపోతే అది తప్పు. ఖచ్చితంగా మినిమం 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఖచ్చితంగా 10 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్లు ఉండదు, దానికి రెట్టింతలు ఉంటుంది. అంటే 20 కిలోమీటర్లు మేము నడవాలన్నమాట. ఏ రాత్రి అవుతుందో చూద్దాం పదండి. చూడండి, బండెనక బండి కట్టి 16 బండి కట్టి ఏ బండ్లో పోతావు కొడుకు ఎమ్మెల్ల సరికరోడా. ఇక్కడ జనాల గుంపును చూస్తే నాకు ఈ పాట పాడాలనిపించింది. ఎందుకంటే కంటిన్యూగా రన్ అవుతున్నారు కాబట్టి ఈ పాట పాడాను నేను. ఇంకెంత దూరం నడవాలరా నాయన, ఎంత నడిచినా వస్తలేదు.
ఈ అడవిలో ఇలాంటి ప్లేసులు చాలా తక్కువ ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది ప్లేసు. కొండ నుంచి కింద దిగుతున్నాము ఇప్పుడు, అంత లాంగు. చీకటి పడుతుంది, ఇంచుమించు 6 కావడానికి దగ్గరలో ఉంది. కానీ మాకు దారి మాత్రం ఇంకా రీచ్ అయ్యలేకపోతున్నాం మేము అనుకున్న ప్లేస్కి. మనకి నాగలుటి నుంచి దామర్లకుంట వెళ్ళే రూట్లో మనకి గవర్నమెంట్ అంటే చాతగాన అంటే మా నడిచి వీక్ అయిపోతారు కదా, వాళ్ళ కోసం క్యాంప్ పెట్టింది. అంటే వెహికల్ కూడా చాత కాకపోతే డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారట. దానికోసమే హెల్త్ క్యాంపు ఇక్కడ. టాబ్లెట్లు కానీ డాక్టర్ కానీ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఓకే అంటే చలో వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళని మెయిన్ రోడ్ మీకు వదిలేస్తారట. హెల్త్ క్యాంప్లో అయితే గవర్నమెంట్ రన్ చేస్తుంది. సూపర్, ఇంత పెద్ద ఫారెస్ట్లో చాలా బాగుంది ఇక్కడ నిజంగా. ఫుడ్ కూడా డోకా అస్సలు లేదు మనకి. ఎక్కడైనా ఫుడ్ డోకా వాటర్ అయితే ఏ ప్రాబ్లం లేదు. సూపర్ ఉంది. హెల్త్ క్యాంపులు గవర్నమెంట్ మంచిగా పెట్టింది. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వారికి 70 సంవత్సరాల ముసలి కూడా నడుస్తున్నారు ఈ రూట్లో. కాబట్టి వాళ్ళకి మధ్యలో ఏమన్నా కావచ్చు, దానికోసం వీళ్ళు చాలా మంచి క్యాంప్ ఏర్పాటు చేస్తారు. హెల్త్ క్యాంపు ఇంత పెద్ద ఫారెస్ట్లో దామర్లకుంట రూట్లో ఉంది. సూపర్గా ఉంది, చూస్తానండి. నా నోరు కొద్దిసేపు బంద్ పెడుతున్నా, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ బాగుంటుంది. చూడండి, చూసింది ఈ ప్లేస్. మొత్తం గుట్టలు అవుతారు రైషు. ఆరు కావస్తుంది. మేము అనుకున్న ప్లేస్ మాత్రం ఇంకా రీచ్ అవ్వలేదు. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఇంకెంత దూరం ఉందో అయ్యా. ఇక్కడ నుంచి రోడ్డుకి ఏం ప్రాబ్లం లేదు, ఫ్లాట్ ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మట్టి కూడా చాలా మెత్తగా ఉంది ఇక్కడ, కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ ప్లేస్ చూడండి, బొంగులు వచ్చినాయి వల్ల ఈ సీన్ బాగా కనబడుతుంది. ఎక్కడ వచ్చినా సరే బొంగులు ఉన్న ప్లేస్ లో ఈ సీన్ చాలా నచ్చింది నాకు. ఈ అడవిలో ఎక్కడ వెళ్ళినా కొన్ని ప్లేసుల్లో బొంగులు ఉన్నాయి. ఆ బొంగులు ఉన్న ప్లేసుల్లో చాలా ప్లేస్ బాగుంది, ఆ అట్మాస్ఫియర్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం రాజ నరసింహ రెస్ట్ తీసుకుంటాము. పిల్లలు ఉంటే గొట్టుకు జమ కట్టకుండా ఉన్నారు మన ఊరోళ్ళు. ఈ ప్లేస్ నిజంగా సూపర్ గా ఉంది. నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ లో నేను మురికకుంటా అనుకున్నా, కాకపోతే ఇక్కడ జనాలు ఏడున్నారు రా బాబు మురికకుండా అనుకున్నా. కాదు, ఇది ఒక కాలువ. ఇది చూడండి చాలా బాగుంది. కాకపోతే ఇక వాటర్ లేకపోవడం వల్ల అట్లా ఉంది. కానీ నాకు నచ్చిన ప్రాంతం ఇది కాబట్టి thumbnail గా నేను ఇదే పెట్టాను. నా ఈ వీడియోకి thumbnail గా ఈ ప్రాంతాన్ని నేను తీసుకోవడం జరిగింది. కూర్చుంటావు రాయేష్? ఇది మనం పరిశాన్ చేస్తుంది.
ఇంకెంత దూరం నడవాలరా నాయన, ఎంత దూరం నడిచినా వస్తలేదు. మీకు ఒక మాట చెప్పన్నా, భయంకరమైన మాట. ఇక్కడ నుంచి ఇంకా 3 గంటలు పడుతుందంట. ఓరి నాయను. మనం మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసినాము మన జర్నీ నల్లమల ఫారెస్ట్. ఇంతవరకు కాలేదు, 5:15 అవుతుంది. ఇంచుమించు 10 గంటలు అవుతుంది మాది, ఇంకా కంప్లీట్ కాలేదు. చూడండి జనాలు ఇంకా వస్తున్నారు. ఇది ఎండాకాలం కాబట్టి మనకి వెళ్తురుంది, లేకపోతే చీకటి అయిపోయేది చలికాలం కానీ వర్షాకాలం కానీ. పెద్ద చెరువుకి వెళ్ళే ముందు మనకి దామర్ల కోట ఉంటుంది. ఫస్ట్ దామర్ల కోట దాటి పెద్ద చెరువుకి వెళ్ళాలా. మేబీ 10 గంటలు అయింది, ఇంకెంతసేపు పడుతుందో చూడాలి. మనం జర్నీ చేసి ఇప్పటికి 10 గంటలు అయింది. ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది, చీకటి అవుతుంది. ఇంకా మనము దామర్ల కొంట చేరలేదు. దాని తర్వాత పెద్ద చెరువు ఉంటుంది. ఈరోజు నైట్ అక్కడ స్టే చేయాలా, చూడాలి. ఇంకా మూవ్ అవుతూనే ఉన్నాం, ఎప్పుడు వస్తుందో చూడాలా. అమ్మా, ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేసి పెద్ద చెరువులో రేపు పొద్దుగాల మళ్ళీ మూవ్ కావాలా. మేబీ 2 days పడుతుంది, చూద్దాం. దామర్లకుంట లేదంటే పెద్ద చెరువు వచ్చినాక వీడియో చేస్తా, చూడండి. జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు. 24 hours వస్తారంట. శివరాత్రి అయిపోయేలోపు మిడ్ నైట్ అయినా సరే వస్తూనే ఉంటారంట. మధ్యరాత్రి కూడా టార్చ్ పట్టుకొని వస్తున్నారు వీళ్ళు భక్తులు. 24 hours. ఎప్పటికీ మనకి శివరాత్రి అయ్యేంత వరకు మధ్యరాత్రి ఈ అడవిలో నడుచుకుంటూ వస్తారంట. చూడాలి మరి. ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఇప్పుడు మా పెద్ద చెరువులో అయితే స్టే చేయాల్సిందే నైట్. ఓకే, చూద్దాం. ఆడికి పోయినాక వీడియో చేస్తాను నేను. డేంజర్గా ఉన్నాయి, నడవాలంటేనే కష్టం. ఇవి అలాంటి ప్లేస్లో కొంతమంది చెప్పులు లేకుండా వస్తున్నారు రా బాబు, మొక్కలు అలానే. మేము ఇంకా దామర్లకుంట రాలేదు. దామర్లకుంట తర్వాత మళ్ళీ ఇంకా 2 కిలోమీటర్ తర్వాత మనకి పెద్ద చెరువు వస్తుంది. ఈ రోజు అక్కడనే పడుకోవాలా. మేబీ నేను చీకటి అయినాక వీడియో చేయలేకపోవచ్చు, ఛార్జింగ్ అయితే లేదు. చూద్దాం మరి ఏమవుతుందో. మీకు ఫుడ్ విషయంలో ఒక మాట చెప్పాలా. దామర్లకుంట వెళ్ళినాక మనకి ఇస్కాన్ వాళ్ళు ఫుడ్ పెడతారు. ఖచ్చితంగా అక్కడ తిని మనము పెద్ద చెరువుకి వెళ్ళాలా. ఎందుకంటే పెద్ద చెరువులో మనకి ఫుడ్ దొరకదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకి దామర్లకుంట వెళ్ళాలా. అక్కడ మనకి ఇస్కాన్ వాళ్ళు ఖచ్చితంగా 100కి 100 రూపాయలు మనకి అన్నం పెడతారు. అక్కడ తిని ఇంకా 2 కిలోమీటర్లు వెళ్ళాలా. ఆ 2 కిలోమీటర్లు కూడా మనకి ఎంత టైం పడుతుందో తెలియదు. ఖచ్చితంగా నేను చెప్పిన మాట వినండి, ఎందుకంటే ఈ వీడియో ఇంతటితో సమాప్తము. ఎందుకంటే మాకు ఛార్జింగ్ లేదు. మేబీ మనం పెద్ద చెరువు వెళ్ళినాక పడుకోవడానికి 100 రూపీస్ తీసుకొని ఒక కవర్ ఇస్తారు. ఖచ్చితంగా అది పాటించండి. వీడియో ఎప్పటిదాకా వస్తుందో తెలియదు, వస్తే మాత్రం ఖచ్చితంగా నేను రికార్డ్ చేస్తాను.